बराबर बेहतर నిమ్ము నిర్మించిన దేవుడు ఒకంత ఆలయం వెలయక నడలుతుందా నగర కేళీకృత నవ్య ధర్మ్యంబుల వసియం తురే మీరు వణిజులారా ధర్మాత్ముడై నీకు ద్రవ్య సంపదలిచ్చి రక్షించునట్టి ఆ రామచంద్రుడు వస్త్రాభరణమైనను లేని కృష్ణుని చేతురే భక్తులారా విమల వైకుంఠధాముడే అమరనాథ మానస కమల భ్రమరుడే విమల వైకుంఠధాముడే అమరనాథ మానస కమల భ్రమరుడే మంగళకరనాముడే జుమణి తులాభిసోముడే నీ మదియతుల కరుగదాయే మీది గాన బహత్ అచ్చా హై అయ్యా మీరు నాటకాల వాళ్ళ స్వాములు రామదేవురు అయ్యా మనల్నందరినీ సృష్టించిన భగవంతుడు శ్రీరామచంద్రుడు అలా కొండపైన నిలువ నీడలేక ఎండకు ఎండి వానకు తడిసి సంక్షోభిస్తున్నాడే ఆ దేవదేవునికి ఆలయం కట్టించే పుణ్యబుద్ధి మీలో ఒకరికి కలుగలేదా ఏ పరమాత్ముడు సీతాలక్ష్మణ శత్రుగిరిని పావనం చేశాడు ఏ భగవంతుడు మానవావతారమిచ్చి మహిళ ధర్మపాలన చేశాడు ఏ దేవదేవుని నామస్మరణ మాత్రాన సర్వపాపాలు పటాపంచలైపోతాయో ఏ సర్వేశ్వరుడి సేవ వల్ల సర్వాభీష్టాలు సిద్ధించి కైవల్య ప్రాప్తి లభిస్తుందో ఏ దానశీరుడు మనకు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించి ఆనందింపు చేస్తున్నాడు ఆ శ్రీరామచంద్రమూర్తిని సేవించడానికి మీలో ఒక్కడూ నడుము కట్టలేను నాయన ఈ సిరి సంపదలు స్థిరమా ఈ దేహాలు శాశ్వతమా ఇకనైనా గుర్తించండి శ్రీరామచంద్రుడికి ఆలయం కట్టించండి ఆ దేవదేవుని పూజించండి భజించండి మీ జీవితాలను ధన్యం చేసుకోండి నాయన వారు దైవభక్తులా ఉన్నారు వాములు ఇక్కడ మంచి పనులకి ఇమ్మంటే చిల్లి డబ్బు ఇవ్వరు జంశాల కంటే వేలు వేలు తగలేస్తారండి ఇవ్వకపోతే తహసీల్దార్ వారు తీగ పిచ్చికేస్తారు నేననేది తహసీల్దార్ వారు మంచివారే అసలు ఆయన ఉండబట్టే ఇన్ని జలసాలు జరుగుతున్నాయి పాదుషా వారికి సిఫారసు చేసి ఈయనకి తహసీల్దార్ పని ఇప్పించు మనకి నామాలు పట్టుకుని భజన చేస్తావా శాస్త్రి గారు ఇదేమిటి శాస్త్రి గారు తాము గోలుకొండకు వెళ్ళలేదా లేదు నాయన మంచి రోజు చూసుకుని బయలుదేరదామని అనుకుంటూ ఉండగానే మీరు గోల్కొండ సంస్థానం నుంచి వచ్చారు మీతో ఏదో అవసరమైన పని ఉందంటే నేనే వెంట పెట్టుకుని తీసుకుని వచ్చాను పాదుషా వారు స్వయంగా ఈ ఫర్మానాన్ని మీకే అందజేయమన్నారు పాదుషా వారి ఫర్మానా
ఏమిటది చదవండి. నెలకొండపల్లె వాసి శ్రీయుత కంచెర్ల గోపన్న గారిని భద్రాచలం తాలూకా తహసీల్దారుగా సానేషా పాదుషా వారు నియమించడమైనది. కాన తాలూకా ప్రజలందరినీ గోపన్న గారి అధికారాన్ని హోదాని గౌరవించవలసిందిగా ఇందు మూలముగా తెలియజేయడమైనది. ఇట్లు మహామంత్రి మాదన్న, గోల్కొండ సంస్థానం. శ్రీరామచంద్ర, ఏమిటి నీ లీలలు ప్రభు. కమల, ఇది శ్రీరామాజ్ఞగా భావించండి. అవునాయి, ఆ శ్రీరామచంద్రుడే పాదుషా వారి హృదయంలో ఈ సంకల్పాన్ని కలిగిస్తుంటాం. తప్పకుండా అంగీకరిస్తున్న ఆయన. తహసీల్దార్ సాహబ్ కో సలాం కరో. కొంప మునిగిపోయింది, కొంప మునిగిపోయింది. మహాజనులారా, భక్త శిఖామణులారా, సాధ్వీమతల్లులారా, మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. శ్రీరామచంద్రుడికి ఆలయం కట్టించి నిత్యం సేవించుకుంటూ నా జీవిత శేషమంతా ఈ భద్రాచలంలోనే గడపాలని ఇక్కడికి వచ్చాను. కానీ తలవని తలంపుగా నాకు ఈ తహసీల్దార్ పదవి లభించింది. మీలాంటి వాళ్ళు ఈ పదవికి రావడం మా అదృష్టం అండి. ఏ పదవైనా ప్రజల సహకారం మీద ఆధారపడి ఉంది. సహకారానికి ఏం బాబయ్య, గుడి కట్టించి తీరుదాం, పని ప్రారంభించండి. చాలా సంతోషం నాయన. కానీ మన తాలూకా శిస్తు పైకం 12 లక్షల దాకా ప్రభుత్వానికి బకాయి పడి ఉన్నదన్న సంగతి మీకు అందరికీ తెలిసింది. దాన్ని తీర్చడం మన మొదటి కర్తవ్యం. తర్వాత దేవాలయ నిర్మాణం ఆరంభిస్తాం. రామదాసు గారు, రామదాసు గారు, పేదవాడు, పిల్లలు గలవాణి, నన్ను క్షమించాలి. రామదాసు గారు, నా తప్పును క్షమించాలి. లేవండి పంతులు గారు, లేవండి. బాబయ్య, ఈ పంతులు గారు నమ్మకండి బాబయ్య. అవును బాబయ్య, ఈ పంతుల మూలకంగానే తాలూకాకు ఈ గతి పెట్టింది బాబయ్య. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు నాయన. ఆహాహా, శ్రీరాముని దయ, వేదాంతాన్నంతా ఒక్క ముక్కలో ఇమిచ్చి చెప్పారండి. ఈ రోజుతో నా జీవితం నిజంగా ధన్యమైపోయింది. ఇక శ్రీరాముని సేవయే కాక శ్రీరామ దాసు గారికి దాసాను దాసుండై సేవ చేసుకుంటూ ఇక్కడే పడి ఉంటాను. అనుగ్రహించండి. అంత మాట అనకండి పంతులు గారు. మనం అందరము కలిసి ఆ శ్రీరామచంద్రుని సేవిద్దాం. అయ్యా, సాధ్యమైనంత త్వరలో శిస్తు పైకం చెల్లించండి. వెంటనే ఆలయ నిర్మాణం ఆరంభిద్దాం. శిస్తు పైకమంతా పూర్తిగా వసూలైనట్టేగా ఏమండి? జహాపర భద్రాచలం తాలూకా బకాయి శిస్తు పైకం చిత్తాగా వసూలు చేసి రామదాసు గారు ఖజానాకు పంపించారు. శభాష్, చాలా సంతోషం. చూశారా మాదన్న గారు, మీ అల్లుడు గారి సంగతి మాకు తెలుసు. వారి సేవకు మేము చాలా సంతోషించామని తెలియజేస్తూ బహుమానంగా ఈ హారాన్ని వారికి పంపించండి. ఈ బహుమానం నాకు కాదు, శిస్తు పైకారణంతా క్లుప్తాగా చెల్లించిన మీ అందరి తరఫున దీన్ని శ్రీ రామచంద్రమూర్తికి తులుకానుకగా సమర్పిస్తున్నాం. మేము ఈ ఊరికి ప్రయాణమై వస్తూ దారిలో దేవాలయ నిర్మాణానికి వసూలు చేసిన సందా మొత్తమంతా ఇందులో. కమల, ఏది